హాయ్. ఈ స్టోరీ ఏంటంటే ఒక మనవడు వాళ్ళ తాతయ్యను ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే ఎదుగుదల అంటే ఏంటి అని. ఆ తాతయ్య దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే ఈ స్టోరీ. ఒక మంచి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నాకంటూ ఇదైతే పర్సనల్ ఫేవరెట్. ఒక్కసారేనండి. ఒక ఊరిలో తాతయ్య ఉంటాడు. వాళ్ళ మనవడు వచ్చేసి సిటీలో ఉంటాడు. సో ప్రతి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ మనవడు వాళ్ళ తాత దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు విలేజ్లో. అలానే ఒకసారి పక్కింటి వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఎదుగుదల అనే పదాన్ని వింటాడు. వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు. తాతయ్య, ఎదుగుదల అంటే ఏంటి అని అడుగుతాడు. అడిగితే వాళ్ళ తాతయ్య అంటారు, నీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను పదా నీకు ఒక ఎగ్జాంపుల్తో అంటారు. సరే అని ఇద్దరు వెళ్ళి ఒక 2 ప్లాంట్స్ తీసుకొని వస్తారు నర్సరీ నుంచి. తీసుకొని వచ్చి ఒక ప్లాంట్నేమో వాళ్ళ ఇంటి పెరట్లో నాటుతారు పాట్లో. ఇంకో ప్లాంట్ని వచ్చి వాళ్ళ తాతయ్య తీసుకెళ్ళి ఫీల్డ్లో నాటుతారు, అంటే పొలంలో నాటుతారు ఇద్దరు. అంతటితో ఇద్దరు హ్యాపీగా తిరిగి వస్తాయంటారు. అంతటితో అబ్బాయి సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. సో వెళ్ళిపోతాడు మళ్ళీ సిటీకి. మళ్ళీ చదువులు, మళ్ళీ 1 ఇయర్ అంతా అయిన తర్వాత మళ్ళీ హాలిడేస్ బిగిన్ అవుతాయి. సో మళ్ళీ రిటర్న్ వస్తాడు వాళ్ళ తాతయ్య దగ్గరికి. వచ్చి పరిగెత్తుకుంటా ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు, ఆ ప్లాంట్స్ నాటారు కదా, సో ఇంటికి వెళ్తూనే ఆ పెరట్లోకి వెళ్ళి ప్లాంట్ ఎలా ఉందో చూస్తాడు. చూస్తే అది క్యూట్గా మంచిగా పెరిగింటుంది. సో దాన్ని చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. అబ్బా భలే పెరిగింది, ఇది ఎంత నీట్గా ఉంది అని. వాళ్ళ తాతయ్యకి వస్తారు. వాళ్ళ తాతయ్య అడుగుతాడు, ఎలా ఉంది అది అని. బాగుంది తాతయ్య, బాగా పెరిగింది అది అంటాడు. సరే అయితే మనం ఇంకోటి ఉంది కదా, దాన్ని కూడా చూసేసి వద్దాం పదా అంటారు. అది ఎక్కడుంది అని అడుగుతాడు. సరే మనం ఎక్కడ నాటాం దాన్ని, పొలంలో. ఇద్దరు కలిసి పొలంకి వెళ్తారు. వెళ్తే అబ్బాయి ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ. ఏది తాతయ్య మనం నాటిన చెట్టు అని అడిగితే ఆ పెద్ద చెట్టే అని చూపిస్తాడు. ఆ పిల్లోడికి అర్థం కాదు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళు చిన్నగా నాటిన చెట్టు ఈరోజు చాలా పెద్ద చెట్టు, చాలా ఫ్లవర్స్ అన్నీ ఇస్తుంటుంది. ఇది ఎలా అయ్యింది, 2 ఒకటే సైజు, ఒకటే క్వాలిటీ, ఒక్కరి దగ్గరే తీసుకొచ్చాము కదా తాతయ్య మనము, బట్ ఈ డిఫరెన్స్ ఏంటి అని. నీవు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగావు కదా, ఎదుగుదల అంటే ఏంటి అని. సో ఈ 2 మొక్కలే సమాధానం చెప్తున్నాయి చూడు అన్నారు. ఎలా అంటే, ఇంట్లో ఉన్న మొక్క భద్రంగానే ఉంది, మంచిగా పెరిగింది, కానీ దానికి బయట ఎండ, వాన, ప్రకృతితో సంబంధం లేకుండా పోయింది. దాంతో ఆ మొక్క ఇష్టం వచ్చినట్లు తన సామర్థ్యం మేరకు పెరగలేకపోయింది. కానీ బయట ఉందే ఆ మొక్కకి అలాంటి అడ్డంకులు ఏం లేవు. పైగా చక్కటి ఎండ, గాలి, వాన అన్నీ వచ్చాయి. దాంతో వీటన్నిటిని ఉపయోగించుకొని తన సామర్థ్యాన్ని పెంచుకొని వాతావరణ మార్పులకి, చేంజెస్ ఏమేమి ఉంటే వాటన్నిటికీ ఎదురు నిలిచి పూర్తి ఫ్రీడంతో ఏపుగా ఎదిగింది. ప్రపంచంలో కూడా అంతే. ఎవరు కష్టపడకుండా తన సామర్థ్యాన్ని ఉపయోగించకుండా ఎదగలేరు. ఎదగాలంటే సమస్యలు ఎదుర్కోవాలి. సమస్యలను భయపడి పారిపోతే కొత్త సమస్యలు సృష్టించుకున్నట్టే, లేదంటే మనం ఎదగం, అక్కడే నిలిచిపోతూ ఉంటాం. సో సమస్యలు ఎదురవుతున్నప్పుడు సమస్యలు ఎదురొడ్డి నిలిచిన వాడే ఎదుగుతాడు, వాడే విజయం సాధిస్తాడు అంటాడు. సో అప్పుడు మనవాడికి అర్థమవుతుంది, ఓహో తన సామర్థ్యాన్ని పెంచుకొని దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఎదగాలి అని. అలా సంకల్పం తీసుకుంటాడు. మీకేమనిపించింది? ఇది మీ ఫేవరెటా కాదా?